ఇక ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త ఇది. పేదల సంక్షేమం కోసం మాట్లాడుతుంటే విపక్షాలు కనీసం వినే పరిస్థితుల్లో కూడా లేవు అంటున్నారు ఆయన. బడ్జెట్ ప్రతులు చించేయడం, చెవిలో పూలు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. పేదలకు 5 లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మిస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఆలోచనతో 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా, అంత పెద్ద భారమైనప్పటికి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే, దురదృష్టవశాత్తు అధ్యక్ష మీరు వినటానికి సిద్ధంగా లేరు. సభ వదిలిపెట్టి పారిపోయారు. బడ్జెట్ కాగితాలు దింపుతారు, చెవులో పూల్లా పెట్టుకుంటారు. పేదల కోసం ఏ సంక్షేమం ఉన్నా కానీ వినటానికి సిద్ధంగా లేరు. మీరు నిన్న ఇక్కడ ఉండి అది విని ఉండుంటే, మేము చాలా స్పష్టంగా చెప్పాం. నిన్న స్పష్టంగా చెప్తాం కాదు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ చెప్పాం, పిలుపిచ్చాం. ఇచ్చి మీ అందరూ మీ నియోజకవర్గాల్లో దగ్గరుండి సాధ్యమైనంత మేరకు శాంక్షన్ చేసిన ఇళ్ళన్నీ కట్టించే ఏర్పాటు చూడండి. త్వరితగతిన వారం బిల్లులు పెట్టించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఆ వచ్చే బిల్లులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంత స్పష్టంగా చెప్తే, మీరు సభలో లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ప్రజల్ని భ్రమలో పుట్టి వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటే బాగుండని బలమైన కోరికని మనసులో పెట్టుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 5 లక్షల రూపాయలతో మేము ఇల్లు ఇస్తాము, దానికోసం ఎన్ని వేల కోట్లైన ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష? వీళ్ళు పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష? వీళ్ళు ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష.